రఘురామ్ గారు, రఘురామ్ గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. పెదనాన్న బయటికి వెళ్ళారు. ఏమైందో చెప్పండి. ఏదైనా ప్రాబ్లమా? అమ్మా, మా పిల్లలు అనగాదేవి స్కూల్లో డాన్స్ నేర్చుకుంటామని వెళ్ళారు. అక్కడ ఏం నేర్పిస్తున్నారో ఏమో కానీ ఇంటికి వచ్చాక పిల్లలు చదువు మీద దృష్టే పెట్టట్లేదు. పుస్తకాలు తీయట్లేదమ్మా. మార్కులు కూడా చాలా తక్కువ వచ్చాయి. ఎప్పుడు చూసినా పాటలు డాన్సులు ఇదే సరిపోతుందమ్మా రోజంతా. ఒక పిల్లాడు జడలు వేసుకొని వస్తాడు, ఒక పిల్లాడు బ్యాట్ పట్టుకొని వస్తాడు. కొత్త సినిమాలో కొత్త డాన్సులని ఏవేవో నేర్పిస్తున్నారమ్మా. ఇల్లంతా పిచ్చి పిచ్చి బొమ్మలు అతికిస్తున్నారు. ఒక్కరికి కూడా సరైన బట్టలుండవు. వాళ్ళింట్లో వాళ్ళైనా ఎందుకు వాళ్ళని అలా బయటికి పంపిస్తున్నారో తెలీదు. ఇంట్లో కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కోతుల్లా గెంతుతున్నారు. ఇంగ్లీష్ పాటలు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా ఒళ్ళంతా ఎరగదీసుకుంటున్నారమ్మా. ఇదిగో ఈ పిల్లల అవతారాలు చూడండి. ఇంట్లో ఉన్న కొత్త బట్టలన్నీ ఇలా చించుకుని డాన్స్ చేస్తున్నారు. ఎటుపోతున్నారమ్మా మా పిల్లలు? వాళ్ళ భవిష్యత్ ఏమవుతుందో అని భయంగా ఉందమ్మా. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ముందే ఊహించాను. అనగాదేవి మన ఊరి మీద, మన సంస్కృతి మీద విషం చిమ్మాలని చూస్తుంది. మరేం పర్వాలేదండి. ఇకపై మీరు భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు కొత్తగా ఏమైనా నేర్చుకుంటే కొంత మార్పు సహజం. అది మార్పు కాదమ్మా, వాళ్ళ జీవితాల్లో పడే మచ్చ. తర్వాత చెరగని ముద్రలా పడిపోతుందేమోనని భయం. మీరు చెప్తుంది సమస్య కాదు, దారి తప్పిన కళ. డాన్స్ అంటే ఏదో చేతులు కాళ్ళు ఆడిస్తూ గంతులు వేయడం కాదు. డాన్స్ అంటే ఒక కళ, ఒక శాసనం, ఒక సంస్కృతి. అమ్మా, మాకు కూడా డాన్స్ అంటే ఇష్టమే. వీళ్ళిప్పటికే దారి తప్పారు కదా. అదే నేను చెప్తున్నాను. భరతనాట్యం, కూచిపూడి వంటి నాట్యాలు క్రమశిక్షణతో పిల్లల జీవితాలని మార్చేస్తుంది. ఆ నాట్యాలలో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంటుంది. ప్రతి హావభావం మన సంస్కృతిని మనకి గుర్తు చేస్తుంది. ఓంకారంతో మొదలయ్యే నాట్యం పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతుంది, చదువు పట్ల గౌరవము పెంచుతుంది, జీవితానికి సరైన దారి చూపిస్తుంది, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, మానసిక ఎదుగుదల ఉండేలా చేస్తుంది. కళ అనేది జీవితాన్ని పాడు చేయకూడదు, మనిషిని సంపూర్ణంగా మార్చాలి. అమ్మా,